హాయ్. రీసెంట్‌గా జరిగిన ఈ పీస్ టాక్స్ ఆ ఫెయిల్యూర్ తర్వాత ఈ ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్ మీద ఏ విధంగా ఉంటది అని మనం అంచనా వేసే ప్రయత్నం చేస్తే, ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మొదటి నుంచి మనం ఈ పీస్ టాక్స్ సక్సెస్ కావు అని చెప్పి ఒక అంచనాతోనే ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్స్ కూడా మనకి వచ్చాయి. పీస్ టాక్స్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ సంక్షోభం మరికొన్నాళ్ళైతే ఉంటుంది. కానీ మెయిన్ వెల్ మనకి జరుగుతున్న ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ కొత్తగా రావడం, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా రావాల్సిన మన యొక్క ఇన్వెంటరీ ఏదైతే వస్తుందో అది కంటిన్యూగా వస్తూనే ఉంది. సో దట్ నెక్స్ట్ 2-3 months వరకు కూడా మనకి సప్లై పరంగా లేకపోతే రిజర్వ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదివరకే 2 months ఉంది, ఇప్పుడు ఒక 2-3 months తగ్గట్టుగా రిజర్వ్స్ వచ్చాయి కాబట్టి ఇంకొక 3-5 months వరకు కూడా ఇండియా యొక్క రిజర్వ్స్ హెల్దీగా ఉంటాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఇండియాకి ఇప్పట్లో భయం అయితే లేదు. కానీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరిగితే ఓవరాల్గా కంపెనీస్ కూడా ప్రైసెస్ పెంచుతాయి. కంపెనీస్ ప్రైసెస్ పెంచితే అది ఎంటైర్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కానీ డైరెక్ట్గా ఇండియాకి ఇప్పటికప్పుడు ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే లేదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకునే కొన్ని పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ట్రంప్ ఈ ఇష్యూలో ఇండియాని కూడా ఇరికించాలని, ఇండియాని ప్రాబ్లంలోకి తొయ్యాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థం చేసుకో. లాస్ట్ 1 weekలో ఇరాన్ కేవలం కొన్ని లిమిటెడ్ షిప్స్ మాత్రమే రిలీజ్ చేసింది లేదా ఒప్పుకుంది. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్ళడానికి ఒప్పుకుంది. అందులో చాలా వరకు ఇండియా సంబంధించిన షిప్స్ ఉంది. ఇప్పుడు ట్రంప్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఇరాన్ మేము దిగ్బంధం చేస్తున్నాం లేదా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మొత్తాన్ని మేము దిగ్బంధం చేస్తున్నాం అంటే అసలు ఎవ్వరు కూడా ఆ వేలో వెళ్ళకూడదు అని ఒక మీనింగ్ వచ్చేటట్టుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇండైరెక్ట్గా ఇండియా యొక్క షిప్స్ కూడా మేము వెళ్ళనివ్వము అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇండైరెక్ట్గా తను ఇండియాని కూడా ఇందులో ఇరికించాలని ప్రయత్నం చేస్తాము. మరోవైపు మనం గమనిస్తే రీసెంట్ టైమ్స్లో ఈ మొత్తం క్రైసిస్ నుంచి ఫ్రీగా లేదా ప్రాబ్లం లేని జోన్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి 3. 1 సౌత్ కొరియా, 2 బ్రెజిల్, 3 తైవాన్. ఈ 3 జోన్స్ కొంతవరకు ఎటువంటి క్రైసిస్ లేదా ప్రాబ్లం అయితే ఫేస్ చేయట్లేదు. సో ఆ కారణం వల్ల ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఈ 3 దేశాలకి ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇండియా కొంతవరకు ప్రెషర్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ ఇండియన్ మార్కెట్ మీద చూపిస్తారు. అయితే ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ మనం పీస్ టాక్స్ వైపు మళ్ళీ వస్తే, పీస్ టాక్స్ పాకిస్తాన్లో జరిగిందని చెప్పి మీ అందరికి తెలిసింది. పీస్ టాక్స్ జరగక ముందు పాకిస్తాన్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. మేము ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా, లేకపోతే ప్రపంచంలో మాకు నోబెల్ ప్రైజెస్ రావాలంటూ, లేదా ప్రపంచంలో మేము చాలా అద్భుతాలు చేస్తున్నామని చెప్పి ఒక బిల్డప్ అయితే క్రియేట్ చేశారు. ఒకవేళ పీస్ టాక్స్ సక్సెస్ అయ్యి ఉంటే వాళ్ళ యొక్క డ్రామా కానీ వాళ్ళ యొక్క హైప్ కానీ మనం చూడలేకపోయేవాళ్ళం. చాలా మంది ఈ పీస్ టాక్స్ ఇండియాలో జరుగుంటే బాగున్నాము, ఇండియన్ గవర్నమెంట్ దీన్ని చేసుంటే బాగున్నామని చెప్పి ఒక అభిప్రాయంలో ఉన్నారు. కానీ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్కి చాలా క్లియర్ ఐడియా ఉంది, వీళ్ళిద్దరి మధ్య పెళ్లి జరగదు, వీళ్ళిద్దరి మధ్య పీస్ టాక్స్ జరగదు. ఇద్దరు అన్ఎథికల్ కంట్రీస్, ఇద్దరు టెర్రరిస్ట్లే. అమెరికా టెర్రరిస్ట్ కంట్రీ అండ్ ఇరాన్ కూడా టెర్రరిస్ట్ కంట్రీ. అండ్ వీళ్ళ పర్పోజల్ వేరే ఉంటాయి. సో అది ఆబ్వియస్లీ జరగదు. జరగని పెళ్లికి మనం ఎందుకు బాధ్యత వహించాలని చెప్పి ఇంటే తప్పుకుంది. ఇవి అర్థం కానీ చాలా మంది నెగిటివ్ గా కామెంట్ చేస్తారు, అది వేరే విషయం. ఇక్కడ పీస్ టాక్స్ ఫెయిల్ అవడం వల్ల పాకిస్తాన్ పరపతి పడిపోయింది, ఇండియా ఒక పరపతి స్టేబుల్ గా పాజిటివ్ గా ఉంది. ఎందుకంటే తనకి తెలియంది, తనకి రాని దానికి జోలికి ఇండియా పోలేదు. పాకిస్తాన్ ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి ప్రాబ్లం మళ్ళీ తెచ్చుకుంది. అయితే పాకిస్తాన్ ఎందుకు పీస్ టాక్స్ లో ఇన్వాల్వ్ అయ్యిందంటే దానికి వేరే రీజన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మరో ముఖ్యమైన పాయింట్, పీస్ టాక్స్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ సంబంధించిన కొన్ని షిప్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్లే ప్రయత్నం చేస్తే ఇరాన్ రిజెక్ట్ చేసింది. మెయిన్ వెల్ ఇండియాకి సంబంధించిన షిప్స్ అయితే కంటిన్యూస్ గా వస్తూ ఉన్నాయి. ఇండియాకి ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ రావడం కూడా జరిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇరాన్ ఎవరు ట్రస్ట్వర్తీ కాదో ఇరాన్కి తెలుసు. పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి పీస్ టాక్ లో కూర్చున్నా కూడా పాకిస్తాన్ మీద ఎటువంటి నమ్మకం కానీ గౌరవం కానీ ఫర్దర్గా వాళ్ళతో బిజినెస్ చేయాలని కూడా వాళ్ళకి లేదు. సో ఈ కారణాలన్నీ కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే గల్ఫ్ ఈ ఇష్యూస్ అన్నీ కూడా టెంపరీగా మనకు ఒక బర్న్అవుట్ అవుతాయి, కొంతవరకు క్రైసిస్ క్రియేట్ చేస్తాయి. కానీ ఇండియా అందరితో ఒక గుడ్ రిలేషన్ క్యారీ చేస్తుంది కాబట్టి ఈ టెంపరీ ఇష్యూస్ కొన్నాళ్ళు ఉన్నా కూడా తర్వాత రానున్న రోజుల్లో మన ఎకానమీకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అయితే మార్కెట్ సంబంధించి కొంత ప్రెషర్ అయితే ఉంటుంది. దీనికి వేరే వీడియోస్లో మనం అనాలిసిస్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. పీస్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి డెఫినెట్లీ మీకు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. నెక్స్ట్ వారం 10 రోజులు చాలా ఇంపార్టెంట్. ఈ పీస్ టాక్స్ కి సీజ్ ఫైర్ కి 2 weeks టైం అని చెప్పారు కాబట్టి ఇప్పటికే 1 week అయిపోయింది, ఇంకో 1 week ఉంది. కానీ ఈలోగా కూడా వార్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనా కూడా మనకి మే 2nd week తర్వాతనే మనకి మార్కెట్ స్టేబుల్ గా వెళ్తాయి. అక్కడి నుంచి మనం అప్వర్డ్ మార్కెట్ చూస్తాం.
ఈలోగా అయితే మీకు మార్కెట్ అయితే నెగిటివ్గానే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే కంట్రీ కాబట్టి అది మనకి చాలా క్రూషియల్.